ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ జియో సంస్థ నుంచి అఫీషియల్గా భారీ స్థాయిలో జస్ట్ డైలీ 4 అవర్స్ పాటు కూడా వర్క్ చేస్తూ 1000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకునే విధంగా స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇలా అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అయింది. 10th అండ్ అలాగే 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మినిమం 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది అండ్ అలాగే మీ యొక్క సొంత ఊరిలో కూడా జాబ్ అనేది చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి నేను ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లై చేసేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. 10 మందికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేసి మీకు ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకొని మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జియో సంస్థకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్లోనే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 35,000కి పైగా వేకెన్సీస్ని వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి ఫ్రీలాన్సర్కి సంబంధించి విభాగంలో 7,793 వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే జియో స్మార్ట్ సేల్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇలా మనకి డిఫరెంట్ డొమైన్స్కి సంబంధించి విభాగంలో వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఏ డొమైన్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అండ్ అలాగే ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి సంబంధించి జాబ్స్ కోసం చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్రీలాన్సర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రజెంట్ మనకి అవైలబుల్గా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి లిస్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు తెలుగు వాళ్ళు అయినట్లయితే ఇక్కడ మీరు లొకేషన్ అనేది ఫస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇక్కడ లొకేషన్ ప్లేస్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లొకేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ లొకేషన్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రజెంట్ మనకి ఎన్ని జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించి యొక్క అవైలబుల్ జాబ్స్కి సంబంధించి లిస్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ అని చెప్పేసి ఎంటర్ చేసేసి సెర్చ్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ ఏమేం జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ లిస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఫ్రీలాన్సర్కి సంబంధించి విభాగంలో 253 జాబ్స్ అనేవి తెలంగాణ స్టేట్కి సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే చూపిస్తుంది. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది ఎంటర్ చేసేసి మీరు అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క దాని మీద క్లిక్ చేసేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి. స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ పీపుల్, ఫీల్డ్ స్టాఫ్ పర్సన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా మీకు తప్పనిసరిగా కెన్ స్పీక్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఎలా అప్లై చేసుకోవాలి, అసలు జాబ్ రోల్ ఏంటి, వీటికి సంబంధించి కంప్లీట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టేట్ ఎంటర్ చేసేసి ఈ యొక్క బాక్స్లో మీరు మిగతావైతే ఏం కూడా టచ్ చేయొద్దు, ఇవన్నీ కూడా ఏం టచ్ చేయొద్దు. ఇక్కడ మనకి ఏదైతే తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఉందో సో ఈ యొక్క ప్లేస్లో మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ స్టేట్ అనేది ఆ యొక్క బాక్స్లో ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ వస్తుందో ఇక్కడ జియో కస్టమర్ అసోసియేట్ అని చెప్పేసి వచ్చింది కదా, సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి మనము అప్లై అయితే చేయాలి. ఇక్కడ నేను జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో మనకి వెరీ రీసెంట్లీగానే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేస్తారు. ఇక్కడ ఫంక్షన్ చూసినట్లయితే లేదా బిజినెస్ ఏరియా వచ్చేసి ఫ్రీలాన్సర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ఒక జియో సంస్థకి సంబంధించి మీరు కస్టమర్స్తో అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మనకి కస్టమర్స్కి సంబంధించి ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో జాబ్కి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. సో దానికంటే ముందు మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. మీరు 10+2 పాస్ అయినా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు చదవడం రాయడం అనేది వస్తే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యూసేజ్ అంటే ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుందో ఆండ్రాయిడ్ మొబైల్ని యూజ్ చేసేటువంటి మీకు నాలెడ్జ్ ఉండాలి. స్పీక్ లోకల్ లాంగ్వేజ్, సో తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు డెఫినెట్గా రావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు కాబట్టి సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం వస్తే సరిపోతుంది, అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, సో ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు తప్పనిసరిగా రెజ్యూమ్లో సో మనకి ఇక్కడ ఏదైతే 4th పాయింట్ ఇచ్చారో సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, సో ఇది తప్పనిసరిగా రెజ్యూమ్లో స్కిల్స్ ప్లేస్లో ఇవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏంటంటే సో ఈజీగా మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. తర్వాత అబిలిటీ టు లెర్న్ అని చెప్పేసి ఇచ్చారు. గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జియో సంస్థకి సంబంధించి కస్టమర్ అసోసియేట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే అక్వైర్ న్యూ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ యొక్క జియో సంస్థకి సంబంధించి జియో ప్లాట్ఫామ్కి మీరు న్యూ కస్టమర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియోస్ రీఛార్జెస్, సో జియో రీఛార్జ్ ప్లాన్స్ గురించి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడము. అండ్ అలాగే అసిస్ట్ ద కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ జియో రీఛార్జ్, సో జియో రీఛార్జ్ సంబంధించి ఆ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే మీరు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే విధంగా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే సెల్ న్యూ జియో కనెక్షన్స్ టు ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే రిజాల్వ్ కస్టమర్ క్వెరీస్ విత్ ఇన్ అగ్రేడ్ టైమ్ లైన్స్, సో కస్టమర్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే దానికి సంబంధించి మీరు సొల్యూషన్ అనేది విత్ ఇన్ టైంలో సో మీరు ఆ యొక్క సొల్యూషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏదైతే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చారో అవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్లో మీరు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏ లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్కి వెళ్ళి మనము వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క జియో సంస్థకి సంబంధించి కస్టమర్ అసోసియేట్ జాబ్సే కాకుండా మనకి ఇక్కడ కస్టమర్ సర్వీస్ విభాగంలో కూడా వివిధ రకాల జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అడ్వైజర్ వాయిస్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ అయితే చేసేసేయండి. మనకి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు పోస్ట్ చేస్తారు కూడా డేట్ కూడా ఇచ్చారు. జస్ట్ నిన్ననే యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు అడ్వైజర్ వాయిస్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు అడ్వైజర్ వాయిస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి కంప్లీట్గా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. అండ్ అలాగే వాటికి సంబంధించి మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మల్టిపుల్ జాబ్స్కి కూడా ఈ యొక్క అఫీషియల్ పేజ్ నుంచి అప్లై అయితే చేసేసుకోవచ్చు. కాబట్టి సో మీరు ఏ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. నేను లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా జియో కెరీర్స్ పేజ్లోకి అయితే వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేయాలి. సో దానికంటే ముందు ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ నేను స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది అప్డేట్ అయింది. అయిన తర్వాత మీరు ఇక్కడ ఫ్రీలాన్సర్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసేసండి, జియో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఎలా అప్లై చేస్తారంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే అప్లై నౌ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏదైతే అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుందో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు అప్లై నౌ మీద ట్యాప్ చేసినట్లయితే ఏంటంటే ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ టు అప్లై అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఈ యొక్క జియో సంస్థకి సంబంధించి ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేస్తున్నట్లయితే సో మీరు ప్రీవియస్గా అప్లై చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వెబ్సైట్లో ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. లేదు మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నటువంటి పర్సన్ అయినట్లయితే న్యూ యూజర్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ ఈ యొక్క న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. సో న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి అకౌంట్ క్రియేషన్కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. ఇందులో మీరు ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్ క్రియేషన్ చేసుకోవడానికి ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మోర్ ఇన్ఫో మీద క్లిక్ చేసి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసేసి పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి కంట్రీ అనేది సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాక్స్లో ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ
సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది ఫస్ట్ ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా మనకి సైన్ అప్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో సైన్ అప్ అయిన అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనము ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్తో ఈ యొక్క వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ యొక్క వెబ్సైట్లో నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా అప్లై నౌ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే ఏంటంటే మనకి సో ఈ విధంగా అయితే పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ జియో కస్టమర్ అసోసియేట్ అని చెప్పేసి ఇలా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా జాబ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలా అయితే వస్తుంది. సో దానికంటే ముందు మీరు ఇందులో వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మీ యొక్క నేమ్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్లో సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత సో మీ డీటెయిల్స్ అని కూడా చేసి రెజ్యూమ్ కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత సో మీకు ఈ యొక్క వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. సో క్రియేట్ అయిన తర్వాత సో ఈ విధంగా మీరు ఎన్ని జాబ్స్కైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రీగానే. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ జియో జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే కేవలం మనకి ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేస్తారు. అది కూడా మనకి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ కూడా వస్తుంది అప్లికేషన్ అనేది రిసీవ్ అయినట్లుగా. సో అప్లికేషన్ కనుక మీకు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు మెయిల్ ద్వారానే హెచ్ఆర్ అనేది రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటిమేషన్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మీరు ఎన్ని జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఆ డిపార్ట్మెంట్లో మీరు వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోండి. లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.